ఖండించాలి. ఎందుకంటే ఎవరైనా కానివ్వండి ఒకళ్ళు వచ్చి అనవసరంగా ఉన్నటువంటి వాళ్ళని ఎటువంటి సంబంధం వాళ్ళని ఖండించేద్దని దేశం దాడి చేశారంటే వాళ్ళని ఖచ్చితంగా ఖండించాల్సిందే. అది సార్ ఇప్పుడు ఎప్పుడు లేనట్టుగా ఈసారి మరి మతం అడిగి చంపడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎప్పటికీ తప్పే, అది తప్పే. అది ఎప్పుడు ఉంది కానీ అంటే మనకి పట్టించుకోవట్లేదు జనం పట్టించుకోవట్లా. ఇంతకుముందు గతంలో కూడా మన సిపాయిలను చంపేసేసి వాళ్ళని నానాగాగం చేసి ఎన్నో జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు. కానీ మనం పట్టించుకోవడం మన ఎక్కదు మనకు అంతే మన బుర్రకి. మన అనైక్యత వల్లనే భారతదేశం ఇంత ఇష్ట అయిపోయింది కారణం అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? శివరాం ప్రసాద్. శివరాం ప్రసాద్ గారు, కాశ్మీర్ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కాశ్మీర్ దాడి అనేది వాళ్ళు కావాలని చేసిన ఇన్సిడెంట్. ఇది ఎలా ఏంటి అనేది దానికి చెప్పడానికి ఏం లేదు కదా. ఇప్పుడు దొంగలు ఉంటారు, దొంగతనం చేస్తాడు, ఒక టెర్రరిస్టు ఇండియాని స్పాయిల్ చేయాలని చెప్పి చేశారు అంతే అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? మాల్యాద్రి. సార్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే మతం అడిగి మరీ చంపేశారు మన ఇండియన్స్ని. చాలా హేయమైన సంఘటన అది. అసలు జరగకూడదు. చేశారమా ఎప్పుడు అసలు జరగకూడదు. అది చాలా నీచమైన హేయమైన సంఘటన అని నా అభిప్రాయం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? ఆదినారాయణ. ఆదినారాయణ గారు, కాశ్మీర్లో జరిగిన దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? ఉగ్రవాదుల దాడి చాలా దారుణం అన్నది. ఓకే, అసలు ఎందుకు అంటారు సార్ అంత సడన్ గా? గతంలో చాలా సంవత్సరాలు సైలెంట్. అది ఎవరు చెప్పలేదు, దాని గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. జరిగింది మాత్రం దారుణం అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. మీ పేరు? నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు, కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇట్ ఈస్ సో సాడ్ టు సే దట్. అలా జరిగి ఉండాల్సింది కాదు. అది చాలా చింతిస్తున్నాం మేమైతే. మళ్ళీ జరగకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇండియన్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది సార్? ఇది డెసిషన్ అది స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఓకే, స్ట్రాంగ్గా తీసుకోవాలి. అది అక్కడ ఉన్న వాళ్ళందరినీ ముందు సెర్చ్ చేసి అక్కడన్నా ఎక్కడైనా ఉంటే ప్రాబ్లం వాళ్ళని పంపించేస్తే బెటర్. ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది. ఇంకేదన్నా రూపంలో చెప్తే బాగుంటుంది, శాంతియుతంగా బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్ మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాసరావు గారు, కాశ్మీర్ ఉగ్రవాద దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాధ వేసింది. అలా జరగకూడదు. ఎందుకంటే అది అమాయకుల మీద అట్లా చేయడం చాలా తప్పు. చాలా నాకు చూడంగానే బాగా దిగ్భ్రాంతి చెందాను. ఏంది మనం ఆడున్నాం, ఏంటి ఇలా జరుగుతుంది. మన వాళ్ళు గట్టే చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? చంద్రశేఖర్. సార్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా దారుణం అది. సార్ ఎందుకు మన దేశంలోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? ఎందుకు జరుగుతాయి అని అంటే ఏం మనకి మొదటి నుంచి పాకిస్తాన్కి మనకి కొద్దిగా యాంటీ ఉంది కదా ఉద్దేశంతో వాళ్ళు మన మీద కాశ్మీర్ మీద వాళ్ళకు ఎలర్జీ దానివల్ల జరుగుతుందని నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు? చంద్రశేఖర్. సార్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా దారుణం అది. సార్ ఎందుకు మన దేశంలోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? ఎందుకు జరుగుతాయి అని అంటే ఏం మనకి మొదటి నుంచి పాకిస్తాన్కి మనకి కొద్దిగా యాంటీ ఉంది కదా ఉద్దేశంతో వాళ్ళు మన మీద కాశ్మీర్ మీద వాళ్ళకు ఎలర్జీ దానివల్ల జరుగుతుందని నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. సార్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఉగ్రదాడిని ఖండిస్తున్నారు. మతం అడిగి చంపడం అనేది చాలా తప్పు అండి. అదే సార్, ఎందుకని చాలా రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ రిపీట్ చేశారని అనుకుంటున్నారు? వీళ్ళ అనుభవం రాయించింది అనుకుంటున్నా. మన దేశ వాళ్ళు తప్పు అయ్యి ఉంటుంది. వీళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అవునంటారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.